ఇది దాదాపు ఒక 800 సంవత్సరాల కింద పురాతనమైన కట్టడం ఇది. రాజరాజేశ్వర గుడి అంటారు కదా, వేములాడది, అది మా నగనూరు గుడి అంటాం ఎప్పటికైనా కానీ. 400 గుళ్ళతోటి నగ్నూరు అని పేరు వచ్చింది. సొరంగం ఉండే ఇక్కడ నుంచి 700 కిలో. నగనూరు గ్రామంలోని చారిత్రక త్రికుటాలయం గురించి తెలుసుకునేందుకు ఈ ఊరికి వచ్చినాం. అయితే ఆలయాన్ని చూసే ముందు దానికి ప్రతిగా నిర్మిస్తున్న మరొక ఆలయం ఇక్కడ చూడవచ్చు. మనకు ఈ త్రికుటేశ్వర ఆలయం మనం చూడబోయే ఒరిజినల్ ఆలయానికి ప్రతిరూపంగా ఇక్కడ నిర్మిస్తున్నారు. హనుమకొండలో కూడా 1000 స్తంభాల గుడిని పునర్నిర్మించినట్టుగానే దీన్ని కూడా నిర్మిస్తున్నారు. కాకపోతే అక్కడ పాత ఆ 1000 స్తంభాల గుడిలోని రాళ్ళని తీసి మళ్ళీ కడుతున్నారు. కానీ ఇక్కడ ఈ కొత్త రాళ్లతో నిర్మిస్తున్న ఆలయం. అచ్చంగా మనం ఈ గుడి విశేషాలు తెలుసుకోవాలంటే పాత ఆలయం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే కాకతీయుల కాలంలో దాదాపు 9వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం విశేషాలు తెలుసుకుంటే దీని గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ నిర్మాణంలో ఉంది కాబట్టి దీని లోపలికి వెళ్ళలేము. చూడవచ్చు, మనకు 3 ఆలయాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి లెఫ్ట్ సైడ్, తర్వాత రైట్ సైడ్, దాని వెనకాల. ఈ 3 కూడా మనకు శివలింగాలతో కూడిన ఆలయంగా దీన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఇది భక్తులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఒకప్పుడు వేములవాడ చాళుక్యులు, తర్వాత కాకతీయులు లాంటి అనేక చారిత్రక రాజులు పరిపాలించిన ఈ ప్రాంతం విశేషాలు, తర్వాత నగనూరులో ఉన్న పాత శివాలయం, అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు, దానికోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ విశేషాలను, తర్వాత అక్కడ అర్చకులను మాట్లాడించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అద్భుత శిల్పకళా సంపదకు, ఆనాటి రాజుల దైవభక్తికి నిదర్శనంగా నిలిచి ఉన్న ఎన్నో దేవాలయాలు ఇప్పుడు జీర్ణావస్థలో ఉన్నాయి. అలాంటి ఆలయమే నగనూరులోని త్రికుటాలయం. ప్రజెంటు ఈ త్రికుటాలయం ముందు భాగంలో మనం ఉన్నాం. ఈ ఆలయంలో 3 వైపులా కూడా 3 శివలింగాలు ప్రతిష్ఠించి ఆనాడు దాదాపు 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని, నగనూరు ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయ రాజులు పరిపాలించినట్టుగా ఆధారాలున్నాయి. ఈ ఆలయం, మనం చూస్తున్న ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించారు. చూడవచ్చు, మనకు ఎర్రటి రాయితో మొత్తం ఆలయం చుట్టూ భాగం నిర్మిస్తే లోపల స్తంభాలు అవన్నీ కూడా ప్రత్యేకమైన రాయితో నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అనేక స్తంభాలు కూడా నిలిచి ఉన్నాయి. లోపల ఆలయంలో కూడా 3 వైపులా మనం చూస్తున్నది ఉత్తర ముఖంలో ఆలయం ప్రధాన ద్వారం ఉంటే, దీనికి తూర్పు వైపున, పశ్చిమ వైపున, తర్వాత దక్షిణ వైపున 3 ఆలయాలు కలిపి ఒకే ప్రాంగణంలో నిర్మించారు. ఇట్లాంటి అద్భుత శిల్పకళా వైభవం ఆనాడు ఎట్లా చెక్కారు, తర్వాత ఇంత పెద్ద రాళ్ళు ఇంత ఎలా పైకి ఎత్తారనేది కూడా ఇప్పటికీ మిస్టరీగా మారింది. అయితే చాలా ఆలయాలు, మన కాకతీయులు నిర్మించిన ఇట్లాంటి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి. అందులో మొట్టమొదటి త్రికుటాలయంగా ఈ నగనూరు ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు. వేములవాడలో ప్రస్తుతం ఉన్న ఏవైతే రాజరాజేశ్వర స్వామిగా పిలుస్తున్న శివాలయం ఉందో, ఒకప్పుడు దేవుడు ఇక్కడే ఉండేవాడని కూడా గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆలయం విశేషాలు, తర్వాత లోపల ఉన్న శిల్పకళా సంపద, తర్వాత మనం 3 వైపులా కొలువుదీరిన ఆ శివాలయాల ప్రత్యేకతలు ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ గ్రామస్తులు కూడా మాట్లాడిద్దాం. నగనూరు శివాలయము ఇప్పటికీ శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఒకప్పుడు భక్తుల పూజలు అందుకున్న ఈ ఆలయం ఇప్పుడు కేవలం సోమవారం పూజలకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే చూడొచ్చు, మనం ఆలయం మొత్తం కూడా దాదాపు 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా జీర్ణావస్థలో ఉంది. ఎక్కడికక్కడ కూడా స్తంభాలన్నీ విరిగిపోయి చాలా దీనమైన స్థితిలో కనిపిస్తుంది. కానీ ఆనాటి అద్భుత శిల్పకళా వైభవానికి చిహ్నంగా ఈ ఆలయం ఇప్పటికీ నిలిచి ఉంది. అప్పటి స్తంభాలు, రాతి స్తంభాలు కావచ్చు, తర్వాత ఈ ఆలయం నిర్మాణంలో వాడిన వివిధ రకాల భాగాలు కావచ్చు, వాటి శిల్పకళ శైలి కావచ్చు, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ముఖ్యంగా మనం ముందే చెప్పుకున్నట్టుగా 3 శివలింగాలు ఒకే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన కోవెల ఇది. ఇట్లాంటి కోవెలకు సంబంధించి ఇక్కడ మనం ప్రజెంటు
ఆలయ ముఖద్వారంలో ఉన్న మంటపంలో ఉన్నాం. ఈ ఆలయ ప్రాంగణంలో ఈ భాగం మొత్తం కూడా ఊడిపోయింది. దీని లోపలికి వెళ్తే మనకు ఆలయ మంటపం కనిపిస్తుంది. 3 వైపులా కూడా 3 శివలింగాలు, అటు తూర్పు, పడమర, దక్షిణ ముఖాల్లో ఉన్న ఆలయాల ప్రాంగణంలోకి వచ్చినాం. దాదాపు 16 కాళ్ళ ఆలయం ఇది, 16 స్తంభాలతో కూడిన ఆలయం. దీంట్లో ఈ 4 స్తంభాలు, ముఖ్యంగా మనం చూస్తున్న ఈ 4 స్తంభాలు కూడా దీన్ని ప్రధాన మంటపానికి సంబంధించిన ఆలయం అని చెప్పొచ్చు. దీన్ని 4 కాళ్ళ మంటపంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న ప్రధాన శివాలయము ఇది దక్షిణాభిముఖంగా మనకు కనిపిస్తుంది. దక్షిణ వైపు ఉంది, ఉత్తరాభిముఖంగా కనిపిస్తుంది. ఆలయం ఏమో దక్షిణ వైపు ఉంది, మనం లోపలికి వెళ్ళడము ఉత్తరం నుంచి లోపలికి వెళ్తాం. ఇటువైపు తీసుకుంటే తూర్పు వైపు ఒక ఆలయం ఉంది, దీని ముఖము మనకు పడమర వైపు చూస్తూ ఉంది. లోపల కూడా ఒక శివలింగం కనిపిస్తూ ఉంది. ఇటు ఇంకొక వైపు కనుక చూస్తే మనకు పడమర వైపు మరొక శివాలయం ఉంది. ఇక్కడ పడమర వైపు ఉన్న శివాలయము దీని అభిముఖం తూర్పు వైపు ఉంది. అంటే తూర్పు, పడమర, ఉత్తర ముఖాలతో కొలువుదీరిన ఆలయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఆలయంలో కూడా 3 శివలింగాలు, అంటే ఒక్కొక్క ఆలయంలో కూడా ఒక్కొక్క శివలింగం ఉంది. అన్నిటికి కూడా మనం చూస్తున్న ఈ మంటపమే ప్రధాన మంటపం. అంటే భక్తులు వస్తే ఇక్కడ నిల్చొని 3 ఆలయాలను ఏకకాలంలో దర్శనం చేసుకోవచ్చు ఒకే దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఇది గ్రామస్తులు వల్లుబండగా పిలుస్తూ ఉంటారు. ఎవరైనా భక్తులు తమ కోరికలు తీరాలంటే ఈ వల్లుబండపై మొక్కి దేవుణ్ణి కనుక కోరుకుంటే కోరికలు తీరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు కావచ్చు, పెళ్ళిళ్ళు ఆలస్యమైన వాళ్ళు కావచ్చు, ఇంకా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావాలన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చి ఇప్పటికీ పూజలు చేస్తూ ఉంటారని చెప్పి గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఆలయం లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి శిల్పకళా వైభవాన్ని చూద్దాం. చాలా భారీ ఎత్తున నిర్మించిన రాతి స్తంభాలు ఇవి కూడా. ఈ రాతి స్తంభం కనుక చూస్తే మనకు 3-4 భాగాలుగా దీన్ని కట్టినట్టుగా తెలుస్తుంది. దీంట్లో మెయిన్గా ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ మీద ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు నిల్చోబెట్టిన ఇంకొక పార్ట్, ఆ పై పార్ట్ ఇంకొకటి, ఈ 3 భాగాలుగా ఈ రాతి స్తంభం నిల్చోబెట్టారు. మనం ఇప్పుడు అయితే చాలా టెక్నాలజీ వచ్చింది, ఇంజనీరింగ్ నైపుణ్యాలు, పెద్ద పెద్ద యంత్రాలు అందుబాటులోకి వచ్చినాయి. కానీ ఇవేమీ లేని కాలంలో ఇట్లాంటి స్తంభాలను చెక్కి ఇక్కడ నిలబెట్టడం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆ రూప్ పైభాగం కూడా చూడొచ్చు. మనకు గోపురం పైభాగంలో చాలా అందమైన నగసీలుగా చెక్కిన ఆ రూప్ టాప్ కూడా చూడొచ్చు మనకు. అట్లాగే ఈ మొత్తం చతురస్రాకారంలో స్తంభాలు ఒకదాని మీద ఒకటి రాతి పలకలను అమర్చి గుడిని నిర్మించినట్టుగా తెలుస్తుంది. గుడి ముఖద్వారం దగ్గర తోరణాలు కూడా చూడవచ్చు మనకు. ఈ తోరణాకృతి ఆలయం లోపలికి ప్రవేశించడానికి ఉన్న తోరణాకృతి కావచ్చు, లోపల ఉన్న చక్ర ఆకారంలో ఉన్న డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఈ గుడి ముందున్న ఒక పిల్లర్ కూడా మనకు చాలా ఎంతో శ్రద్ధతో చెక్కినట్టు కనిపిస్తుంది. 2 వైపులా కూడా ద్వార పాలకుల్లాగా, సాలబంజికల్లాగా ఒక మహిళా విగ్రహాలు ఉన్నాయి. దీని తర్వాత మనకు ఒక్కొక్క మంటపం కూడా చూడవచ్చు, చాలా చాలా అద్భుతంగా చెక్కారు. అదేవిధంగా మనకు పైభాగంలో కనుక చూస్తే ఈ మంటపం అన్ని వైపులా కూడా నాట్య కళారూతులు, తర్వాత సంగీత వాయిద్య పరికరాలు వాయించే వాళ్ళు, ఇట్లా మనకు ఆనాటి కాకతీయులు సంగీత ప్రియులు అని చెప్తూ ఉంటారు. ఆ సంగీత ప్రియులకు అనుగుణంగా నాట్య భంగిమలు, తర్వాత తబలా వాయించడము, తర్వాత తాళాలు వాయించడం, ఇట్లాంటి అనేక ఆకృతులతో కూడిన ప్రతిమలన్నీ కూడా ఈ మంటపంలోని 4 వైపులా కూడా చెక్కబడి ఉన్నాయి. అట్లా అదేవిధంగా మనకు చూస్తే ఇప్పుడు ఒకవైపు చూడొచ్చు మనకి ఇక్కడ ఈ ఆలయం పైభాగంలో 2 వైపులా కూడా ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. ఆ ఏనుగులు స్వాగతం చెప్పుతున్నట్టుగా మనకు చూడొచ్చు మనకు. అదేవిధంగా అక్కడ కూడా మనం తబలా వాయించే వాళ్ళు, తర్వాత నాట్య వాళ్ళు, తర్వాత అట్లా తాళపత్రాలు అందిస్తూ లోపలికి భక్తులను ఆహ్వానించేటప్పుడు మనకి ఎట్లయితే కొన్ని ఆచారాలు పాటిస్తారో అట్లాంటి ఆచారాలకు సంబంధించిన కళాకృతులను అక్కడ రూపొందించారు. ఇట్లా ఇటువైపు ఏనుగులు ఉంటే ఇంకా మిగతా 2 ఆలయాలకు మాత్రం సింహ ద్వారాలుగా ఉన్నాయి. మనకు సింహం ఆకృతిలో ఉన్న 2 వైపులో ఉన్న విగ్రహాలు చూడవచ్చు మనకు. సింహం ఒక తల ఎత్తి వాళ్ళను ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి. మిగతా పార్ట్స్ అయితే కూడా సేమ్ నాట్య కళారూపాలు కావచ్చు, తర్వాత తబలా వాయించే ఆకృతులు కావచ్చు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఈ 2 ఆలయాలకు కూడా ఒకే రకమైన రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి మనకు ఒక్కొక్క ఆలయం కనుక లోపలికి వెళ్ళి చూస్తే ఎట్లా ఉంది. మనం సాధారణంగా శివుడు 3 లింగాల రూపంలో ఇక్కడ ఎందుకు అమర్చారంటే, ఇక్కడ కొంతమంది భక్తులు త్రిమూర్తులకు ప్రతిరూపంగా దీన్ని చెప్తూ ఉంటారు. ఒకటి విష్ణు, ఒకటి బ్రహ్మ, తర్వాత శివుడు. ఈ 3 కొలువుదీరిన ఆలయం కూడా దీన్ని చెప్తూ ఉంటారు. కాకపోతే 3 కూడా లింగాకృతిలో ఉంటాయి. సాధారణంగా శివుడు మాత్రమే లింగాకృతిలో ఉంటాడు కాబట్టి దీన్ని శివాలయంగానే భావిస్తారు. ఇట్లాంటి ఆలయాలు మనకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, జగిత్యాల జిల్లాలోని రాయికల్ దగ్గర ఒక త్రికుటాలయేశ్వరం ఉంది. తర్వాత ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని గోదావరి కని పక్కన గోదావరి నది ఒడ్డున ఉన్న జనగామ గ్రామం ఉంది. ఇప్పుడు ఈ ఆలయం నగునూరు అనేది మనకు చాలా ఫేమస్ ఆలయంగా కూడా చెప్తున్నారు. చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి
వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిసారి కూడా వస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది భక్తులు వచ్చారు. నగునూరు త్రికుటాలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నా ఇప్పటికీ భక్తులు ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు కూడా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామానికి సంబంధించిన రాజు, మల్లేష్ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. వేములాడ కంటే ముందు నగ్నూరులోనే ఉండే వేములాడ దేవస్థానం దేవుడు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయారని మా పురోహితులు అన్నారు. ఇక్కడ ప్రతి సోమవారం నాడు పిల్లలు కాని వాళ్ళకు వాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటే వాళ్ళకి కోరికలు నెరవేరుస్తున్నాయి. మళ్ళీ పోతే ఈ గుడి శిథిల వ్యవస్థలో ఉంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి దీన్ని బాగు చేయాలి. శివరాత్రి నాడు చుట్టూ 10 ఊర్లు కరీంనగర్ డిస్టిక్ నుంచి బాగా మంది వస్తారు. శివరాత్రి నాడు మబ్బుల 4 గంటలకు స్టార్ట్ అయితే పూజలు నైట్ 12-1 అయినా కానీ రస్సి తగ్గది. చాలా పబ్లిక్ వస్తారు. ఈ గుడి మహిమ బాగా పవర్ఫుల్ అని పురోహితులు అన్నారు, పంతులు అన్నారు. ఉసుకతోటి గాడిదలు ఇట్లా లేవట్టి ఇట్లా చేసిరని పెద్దలు అన్నారు. కొంచెం తెలుసు. ఈ ఆలయం చూస్తే అబ్బా అప్పుడు ఎట్లా కట్టారు, ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయరు, ఇంత పెద్ద గుడి ఎట్లా కట్టారని బాగా ఆలోచనలు వస్తాయి. కానీ మాకు తెలియలేకపోతుంది ఇది. మల్లేష్ గారు, ఇంత పెద్ద ఆలయాన్ని ఎట్లా నిర్మించారు అనుకుంటున్నారు మీరు? ఈ గుడిని చూస్తే ఏమనిపిస్తుంటుంది మీకు? అప్పుడు దైవభక్తి బాగుండే. ఈ కట్టేటప్పుడు కూడా మనకు ఒకళ్ళు చెప్తారంటే ఆ చెట్టు పసరు ఆ బావి నీళ్లు తాక్కుంటూ పనిచేశారు. అంటే ఆ పసరు చేతికి పెట్టుకుంటే ఏ బండ ఏడబెట్టినా చేతికి దెబ్బ తాకలేదట. మళ్ళీ ఉసుక పోసి ఉసుక లోపల ఇవి పెట్టుకుంటూ ఉసుక తీసినా కొద్దీ ఆ గుడి తయారు చేశారు. ఈ గుడి అంటే సామాన్యమైన గుడి కాదు, మా నగునూరు గుడి. ఇక ఇదే స్థలంలో ఇప్పటికీ పిల్లలు కానోళ్ళు ఇక్కడ వల్లుబండ పడతారు. వల్లుబండ పడితే ఎందరికో ఇప్పటికి పిల్లలైనా ఇప్పటికీ వాళ్ళు వచ్చి ఈ గుడి డెవలప్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెళ్ళి కానోళ్ళు కూడా బ్రాహ్మణుల తీసుకొచ్చి ఇక్కడ పూజలు జరుగుతాయి. పూజలు చేసిన తర్వాత పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే ఈ గ్రామం ఎంత అభివృద్ధి చేస్తే బాగుండు, మరో వేములవాడ అవు అని ఇప్పటికీ జనం నాడి ఉన్నది. వీడికి వచ్చిన వాళ్ళు, ఈ దేవిని మహిమలు చూసిన వాళ్ళు. మా అదృష్టం కొద్ది ఇప్పుడు ఏంటంటే దైవభక్తి ఉన్న ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గారు గెలిచిండు. దేవుళ్ళు అంటే వాళ్ళకు కూడా బాగా ఇష్టం. ఒక్కసారి వాళ్ళ దృష్టి ఈ మా నగునూరు గుళ్ళ మీద పెడితే మరో వేములవాడ అవుతుంది ఇది. ఈ 3 దిక్కుల 3 శివలింగాలంటే ఏ ఊరు లోపల ఉంటుంది? ఈ 3 దిక్కుల 3 శివలింగాలంటే అది చాలా అరుదైన గుడి ఇది. కానీ భక్తులను బాగా కాపాడతారు. ఈ దేవుడు కాదు, ఆ దేవుడు కాదు, ఆ దేవుడు కాదు, అన్ని దేవుళ్ళ సీరియల్గా మొక్కుతారు. అందుకొరికే మా అదృష్టం ఈ ఊళ్ళో పుట్టడం. ఇంకొకటి ఏంటంటే ఈ ఊరు మహిమ ఏంటంటే, ఇప్పుడు చెర్ల నాగులమ్మ అని ఉన్నది. కొందరు టెంపుల్ కట్టేటోళ్ళు ఏం చేస్తారంటే ఆ నాగులమ్మని తీసుకుపోతామని ఒక 2 ట్రాక్టర్లు పట్టుకొని ఒక 100 మంది వచ్చారు. దాన్ని లేపుదామంటే లేవలే. మరి ఆ కింద యంత్రబలం కావచ్చు, లేపలే. వాళ్ళు పడగొట్టిపోయారు. పోయిన తర్వాత మా వాళ్ళు ఒక 4, మా గ్రామ ప్రజలు 4 స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి 4 లేవడతలేసింది. అదే కట్టమైసమ్మ కాడ ఒక నంది ఉంటుంది. ఆ నంది మస్తు ఉంటుంది, అందంగా ఉంటుంది. దాన్ని ఏం చేశారు, తీసుకుపోదామని వచ్చారు. దాన్ని కొన్ని ఊళ్ళోళ్ళు తీసుకుపోదామంటే అది కింద అడ్డం పడదు, కానీ ఆ ట్రాక్టర్లకు ఎక్కలే. మళ్ళా వరి భద్రే లీలో ఉండి మనం ఈ నందిని ఇట్లా పెట్టద్దని కింద కొంచెం బండ కట్టి మంచిగా బేస్మెంట్ కట్టి కలర్ వేసి దాని మీద పెట్టాడు. అటువంటి చరిత్ర గల గ్రామం ఇది. ఇక్కడ ఎందరో కళాకారులు ఉన్నారు. ఇప్పుడు మంచి పాటలు పాడే కళాకారులు ఈ గ్రామంలో పుట్టడం, పాటలు పాడే కళాకారులు ఉన్నారు, ఒగ్గు కథలు చెప్పే కళాకారులు ఉన్నారు, ఇంకా సతిపతి చెప్పేటోళ్ళు అంటే దేవుళ్ళు వచ్చేటోళ్ళు కూడా ఈ వీళ్ళు ఉన్నారు. కులమతాలు కొన్ని గ్రామాలల్లో కొన్ని కులాలే ఉంటాయి. మా కాడ హౌసులోళ్ళు, వడ్లోళ్ళు, కమ్మరు, అన్ని కులాలు
ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలు ఐక్యమత్యంగా ఉంటారు. ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ఐక్యమత్యంతో పూజలు జరుపుతారు. వాళ్ళకు పూజ మన ముస్లింలకైతే వాళ్ళకు మా హిందువులు పోతారు. మా గుడి లోపల ఇక్కడనే ఈయన ఉన్నాడు ఆఫీస్ అని, ఈడ గుడి లోపల ఈడ శివరాత్రి నాడు ఈయన కూడా పూజ చేస్తాడు. రాజన్న ఓ రాజన్న నగునూరు రాజన్న మాండా దండ నీవేనయ్యా రాజన్న, మీ పూజ మేము చేస్తామయ్యా రాజన్న. గుండములో స్నానం చేసి నీ గుడిలో పూజలు చేసిమి, టంబాన కోడెలట లింగం మీన రూపాయి, టంబాన కోడెలట లింగం మీన రూపాయి. రాజన్న ఓ రాజన్న నగునూరి రాజన్న, నీ మహిమ తెలివోదయ్య ఓ రాజన్న, మీ పూజ మేము మరవమయ్యా రాజన్న ఓ రాజన్న. పిల్లలు ఎల్లలేనోళ్ళు వాళ్ళు బండ పట్టుకొని వేడుకుంటే ఓడిగట్టి సంతానమిత్తవాట. రాజన్న ఓ రాజన్న నగునూరు రాజన్న, నీ మహిమ చాలా పెద్దదయ్యా రాజన్న ఓ రాజన్న, మీ పూజ మేము మరవమయ్యా రాజన్న ఓ రాజన్న. ముఖ్యంగా ఇక్కడ గుప్త నిధుల వేట అంటే చాలామంది ఇక్కడ సంపద ఉంది అని చెప్పి చాలామంది తవ్వకాలు జరిపారంటారు. అట్లాంటివి ఏమైనా జరిగినాయా మీ ఊళ్ళో? బాగా ఇదే స్థలంలో బాగా తవ్విర్రు కొందరికి దొరికినాయి అని అంటారు. తర్వాత నా ఆయంలో అయితే గరిటమ్మ మీద గర్తవంతుడు ఉండే, ఎటు చూసినా రూపం కనవాడు, అంటే ఊరును మొత్తం కాపాడు. ఇక్కడ గర్తవంతుడు ఉండే, ఆడ గణపతి ఉండే, ఆ రెండు గణపతిని పట్టుకపోయారు. ఇవి బాగా ఇట్లా జరిగినాయి కొన్ని. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను? ముఖ్యంగా ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది, ఏం కోరుకుంటున్నాను? ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. మా ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ అయినా బండి సంజీవన్న గారు కూడా ఈ మా నగునూరు మీద కొద్దిగా దృష్టి పెడితే ఆయనను ఎప్పటికీ మర్వం. నగునూరు అలా ఆయామ లోపల మా నగునూరు అభివృద్ధి చెందిందన్న పేరు వస్తుంది. ఒకప్పుడు నగునూరు అంటే పేరుండే, మళ్ళీ తర్వాత కొన్ని రోజులు పేరు రాలే. ప్రతిమ ఏ ఊరు మీద అంటే ప్రతిమ ఉన్న ఊరు నగునూరు అన్న చెప్పే కాలం వస్తుంది. మళ్ళీ అదే స్థాయి గుళ్ళున్న నగునూరు కావన్నని పేరు రావన్నంటే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టానని మరి బండి సంజీవ్ గారికి, మరి తర్వాత గంగుల కమలాకర్కి నేను పాదాభివందనం చేస్తున్నా. గ్రామాన్ని కాపాడాలి, మరో ఎమ్లవాడని చేయాలని కోరుకుంటున్నా. నగునూరు త్రికూటాలయంలో ప్రజెంట్ నేను తూర్పు ముఖంలో ఉన్న శివాలయంలో ఉన్నాం. ఈ ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని కూడా చూడొచ్చు. మనకు అతిపెద్ద పానిపట్టం పైన ఈ శివలింగాకృతిని అప్పటి కాకతీయ రాజులు నిర్మించినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఆలయం చాలా ప్రమాదకరమైన స్థితిలో కనిపిస్తోంది. ఎక్కడికక్కడికి కూడా ఆ పైనున్న రాతి స్తంభాలన్నీ కూడా వాటి క్రమాన్ని తప్పి ఊడిపోయినాయి. అక్కడ నంబర్లు వేసి పురావస్తు శాఖ వాళ్ళు వీటిని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంటే కనుక పునరుద్ధరించే వీలుగా ఆ స్తంభాలకు నంబర్లు వేసి పెట్టారు. అక్కడ చూడవచ్చు, మన ప్రతి దానికి కూడా కొంత నంబర్లు ఇచ్చారు వాళ్ళ కోడ్ భాషలో. ఫిల్లర్లు ఏంటి, తర్వాత ఈ గోడలు ఏంటి, ఇవన్నీ కూడా. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఎక్కడ కూడా ఒక రాతి మీద ఇంకొక రాతిని నిలబెట్టి నిర్మించిన గుడి తప్ప ఎక్కడ కూడా సిమెంట్ కానీ డంగు కానీ వాడినట్లుగా కూడా ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. సాధారణంగా కొన్ని ఆలయాలు డంగు సిమెంట్తో నిర్మిస్తారు, కానీ ఇక్కడ డంగు కూడా ఎక్కడ లేదు. కేవలం రాతి మీద రాతిని అమర్చి చాలా శ్రద్ధగా, చాలా ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించినట్టుగా కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు నిర్మించాలంటే చాలా టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పుడు నిర్మించడం చాలా సులభం. కానీ ఒకప్పుడు ఈ ఆలయం నిర్మించడానికి కొన్ని సంవత్సరాలే పట్టి ఉంటుందని కూడా మనం ఊహించవచ్చు. ఒకప్పుడు కాకతీయ రాజులు ముఖ్యంగా 9వ శతాబ్ద కాలంలో దీన్ని నిర్మించినట్టుగా కూడా మనకు ఇక్కడ ఈ శాసనాల ద్వారా కావచ్చు, నగునూరు శాసనాల ద్వారా కావచ్చు అర్థమవుతూ ఉంది. ఈ ఆలయ
బయటికి వస్తే ఇంకొక మండపం ఉంటుంది. ఇక్కడ మనకు అర్చకులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఇక్కడి వరకు రావడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అది గర్భగుడి. ఇక్కడ అడుగు భాగంలో కూడా చూడవచ్చు, మనకు చాలా శిల్పకళా వైభవం. తర్వాత ఇక్కడ గదా, శంకు చక్రాలు అట్లాంటివి ఆకృతులు కూడా ఇక్కడ చెక్కి ఉన్నాయి. తర్వాత దర్వాజా, మనకు లోపలికి వెళ్ళే గడప దగ్గర కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. రెండు వైపులా కూడా మనకు ఇక్కడ డమరకం ధరించి ఉన్న విగ్రహాలు కావచ్చు, ఇక్కడ వింజామరలు, ఇవన్నీ వింజామరలు ఇతనికి వీస్తున్నట్టుగా కూడా ఒక ఆకృతి కనిపిస్తుంది. అటువైపు రెండో వైపు కూడా మనకి ఇట్లాంటి విగ్రహాలు, తర్వాత శిల్పకళ నైపుణ్యాలు చాలా ఉన్నాయి. ఆలయానికి ఏమీ సోకకుండా ఇక్కడ చక్రబంధం వేసిన గుర్తులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా ప్రతి విషయంలో ఒక ఆలయం ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటారు. ఆగమశాస్త్రం ఏది చెప్తుందో అప్పుడే ఆ శాస్త్రం ప్రకారం నిర్మించిన ఆలయాలకు మాత్రమే మనకు ప్రాణప్రతిష్ఠ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. అట్లాంటి ఆలయాలకే మహిమలు ఉంటాయని చెప్తుంటారు. అట్లా కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయాన్ని పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకొని నిర్మించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది తూర్పు భాగంలో ఉన్న తూర్పు అభిముఖంగా ఉన్న ఒక ఆలయం. అదేవిధంగా పశ్చిమ అభిముఖంగా ఉన్న మరొక ఆలయంలో కూడా లోపల ఒకసారి సిచ్యువేషన్ ఎట్లా ఉందో చూద్దాం. ఇంకొక త్రికుటాలయంలోని ఇంకొక రెండవ ఆలయం. ఇది చూడడానికి పశ్చిమ అభిముఖంగా ఉంది. ఇక్కడ కూడా సేమ్ చాలా అందమైన డిజైన్లతోటి తర్వాత దైవత్వాన్ని ఉట్టిపడేలా ఈ ఆలయం నిర్మించారు. దీని లోపల ప్రజెంట్ మొత్తం చిమ్మ చీకటి కమ్ముకొని కనిపిస్తూ ఉంది. ఇది కూడా శిథిలమైంది. దీని లోపల ఇంతకుముందు ఆలయం ఏమో అక్కడ పైన మొత్తం రాళ్ళు తొలగిపోయినాయి కాబట్టి కొంత వెలుతురు వచ్చింది, కానీ ఇది చీకటి లాగా ఉంది. కింద కూడా సేమ్ ఇక్కడ కూడా రెండు వైపులా కూడా ఏనుగు తలలతో కూడిన ఆకృతులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఏనుగు తల, అటువైపు కూడా ఏనుగు తల ఆకృతులు ఉన్నాయి. అంటే సాధారణంగా ఆలయాల ముందు ఏనుగుల్ని ప్రతిష్ఠించి వాటికి ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఇక్కడ కూడా వింజామరలు వీస్తున్న దైవ రూపాలు ఉన్నాయి. తర్వాత మరొక శివలింగ ఆకృతి సేమ్ ఇంతకుముందు మనం ఆ ఆలయంలో ఎట్లా ఉందో అదే ఆలయంలాగా ఈ శివలింగం కనిపిస్తుంది. ఎక్కడ కూడా చెక్కు చెదరని ఆనవాళ్ళు దీంట్లో మనం చూడొచ్చు. శివలింగాలు చాలా వరకు ఇంతకుముందు శివలింగం కొంత డ్యామేజ్ అయింది, కానీ ఈ శివలింగం మాత్రం పూర్తిగా అప్పుడు ఎట్లా ప్రతిష్ఠించినప్పుడు ఎట్లా ఉందో అంతే భద్రంగా ఈ ఆలయం ఉంది. పైభాగం కావచ్చు ఇదంతా కూడా కొంత బాగుంది. దాని ఇంతకుముందు చూసిన దానికి చూస్తే కొంత బాగానే ఉంది. ఇక్కడ పూజలు నిర్వహిస్తూ భక్తులు రోజు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తర్వాత ప్రధానంగా ఈ ఆలయం ఎంట్రన్స్కు ఎదురుగా కనిపించే మరొక శివలింగం ఉన్న ఆలయంలోకి ఒకసారి వెళ్ళి అక్కడ కూడా విశేషాలు చూద్దాం. నగనూరు ఆలయంలోని ప్రధాన గర్భగుడిలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పటిదాకా మనం తూర్పు పశ్చిమ అభిముఖాల్లో ఉన్న ఆలయం చూసాం. ఇది ఉత్తరాభిముఖంలో ఉన్న ప్రధాన ఆలయం. ఈ ప్రధాన ఆలయంలో కూడా శివలింగం ఏముంది. ఇక్కడ కూడా చాలా చెక్కు చెదరని శివలింగము భక్తుల పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకు పైన ఈ ఆలయం పైన కనుక చూస్తే చాలా ఒకప్పటి జైన మత కల్చర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. జైన మతానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, ఆనాటి గుడి నమూనాలు కావచ్చు, అక్కడ పైన చూడొచ్చు మనకు జైన టెంపుల్స్ సాధారణంగా ఆకృతిలో కనిపిస్తాడు. దానికి సంబంధించిన శిల్పాలు ఇక్కడ చెక్కి దానికి పైభాగంలో ఈ గుడి గర్భగుడి ఆలయ ముఖద్వారం పైభాగంలో అమర్చారు. చాలా అందమైన శిల్పాలు ఇవన్నీ ఒకదానిపైన ఒకటి అమర్చి చాలా శ్రద్ధతో చాలా కష్టపడి నిర్మించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా నగనూరు ఆలయము ఇప్పటికీ భక్తుల పూజలు అందుకుంటుంది. చాలా పుష్పశోభితమైన అలంకారాలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ప్రతి చోట కూడా వాళ్ళు శిల్పులు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇది పలానా చాడ లోపం ఉంది అని చూపెట్టడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడ అందంగా కనిపించేలాగా దైవభక్తి ఉట్టిపడేలా ఈ నగనూరు ఆలయము నిర్మించారు. ఓవరాల్గా శివలింగాల ప్రతిష్టాపనలో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కనుక తీసుకుంటే మొట్టమొదటి త్రికుటేశ్వర ఆలయంగా చెప్తూ ఉంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయము ప్రజెంట్ వేములవాడలో ఎక్కడైతే ఉందో రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్టుగా చెప్తున్న వేములవాడ ఆలయం కంటే ముందు కాకతీయులు నిర్మించిన ఈ ఆలయము చాలా ప్రసిద్ధి. ఇప్పటికీ ఈ గ్రామస్తులు చాలా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఉన్న రాజన్ననే ఇక్కడికి వెళ్ళిపోయి వేములవాడలో కొలువు తీరాడని చెప్తున్నారు. అదేవిధంగా పాత వైభవాన్ని తీసుకురావడానికి వీలుగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఇక్కడ డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి.
శివాలయంలో మొక్కులు చెల్లించేందుకు చాలామంది ఇప్పటికీ భక్తులు వస్తూ ఉంటారు. అట్లా కొంతమంది ఇక్కడికి గ్రామంలోని భక్తులు వచ్చి ఇక్కడ వల్లుబండ మీద తమ కోరికలు నెరవేర్చాలని చెప్పి ఇట్లా కాయిన్స్ నిలబెట్టి మొక్కుకుంటూ ఉంటారు. కాయిన్ కనుక పెట్టినప్పుడు అవి నిలిచి ఉంటే వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అట్లాంటి భక్తులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత నగనూరు ఆలయం మహిమలు ఎట్లాంటివో వాళ్ళను మాట్లాడిద్దాం. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ నుండి వచ్చాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. రాఖీ పండుగకు వచ్చినప్పుడు ప్రతిసారి ఈ టెంపుల్కి వచ్చి మేము దర్శనం చేసుకుంటాము. కాయిన్ నిలబెట్టి మొక్కున్నావు కదా, ఏం మొక్కున్నావు? మంచి జాబ్ రావాలని మొక్కుకున్నాను. తీరుతాయా బాగా? ఇక్కడ మహిమ అంతుందా? తీరుతుంది, ప్రతి కోరిక నెరవేరుతుంది. ఏంది నగనూరు విశేషాలు ఏంది? ఈ గుడికి పురాతనమైన ఆలయం కాబట్టి దర్శనం చేయడానికి వస్తామండి మేము ప్రతి ఇయర్. ఎట్లా ఉంది గుడి మిగతా గుళ్ళకు? ఇప్పుడు ఈ మధ్యలో నిర్మించిన గుళ్ళకి ఈ గుళ్ళకి తేడా ఏంటి? చాలా తేడా ఉంటుందండి. ఇది ముందు నుంచి ఉంది కదా, తేడా ఉంటుంది. మీరెక్కడి నుంచి వచ్చారా? మా తీగలగుట్టపల్లి. ఇది దాదాపు ఒక 800 సంవత్సరాల కింద పురాతనమైన కట్టడం ఇది. కాకతీయుల ఆ కాలంలో వాళ్ళు నిర్మించిన ఆలయం ఇది. ఈ చుట్టుపక్కల ఇట్లాంటి టెంపుల్ ఉన్నందుకు మేమైతే చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. ప్రతి సోమవారం మేమైతే మా బొమ్మ రైతుడు ఇద్దరం వస్తాం. ప్రతి సోమవారం వచ్చి దర్శనం చేసుకుని పోతాం. ఇక్కడ కోరుకుంటే జరుగుతాయని ఒక నమ్మకం అయితే ఉన్నది అందరికీ. పురావస్తు శాఖ అధీనంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం చొరవ చేసుకొని ఆలయాన్ని పునర్నిర్మిస్తే మాకు చాలా సంతోషం. మేము ప్రతి సోమవారం వచ్చి దర్శనం చేసుకుంటాం. బాగా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక ఆలయము సుదీర్ఘకాలం నిలిచి ఉండాలంటే దాంట్లో వాడిన స్తంభాలు చాలా కీలకం. ఈ రాతి స్తంభాలు కూడా చాలా అద్భుతమైన నైపుణ్యంతో వీటిని నిర్మించినట్టు తెలుస్తుంది. దీంట్లో మొత్తం 3 భాగాలుగా ఈ రాతి స్తంభం ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ నిలబడిన ఈ స్తంభం మనకు ఒకటే, ఆ పైనుంచి కింది వరకు ఒకటే భాగంగా కనిపిస్తుంది. కానీ దీంట్లో 3 భాగాలు ఉన్నట్లుగా మనం గుర్తించాలంటే ఇక్కడ కింది భాగం ఒక పార్ట్ అయితే ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు రెండో భాగం. ఆ పైన మీకు ఇంటర్లాకింగ్ చేసినట్టుగా కూడా ఒక వంగిపోయి ఉన్న భాగం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ స్తంభాన్ని చూసినప్పుడు, ఆ మంచిగా ఉన్న స్తంభాన్ని చూసినప్పుడు దీంట్లో ఒకే స్తంభంలాగా అది కనిపిస్తే దీంట్లో 3 భాగాలు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. ఆ పై భాగం ఒకటి, ఈ రెండో భాగం ఒకటి, దీని కింద అడుగున ఇంకొక భాగం ఉంటుంది. వీటి మీద మనకు మొత్తం ఆలయం అంతా కూడా నిర్మాణం చేయబడి ఉంటుంది. దీంట్లో ఏ ఒక్క స్తంభము పూర్తిగా పక్కపోయినా కూడా మనకు ఆలయం మొత్తం కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అట్లా ఓవరాల్గా చాలా టెక్నాలజీతోటి అప్పట్లోనే దాదాపు 100 ఏళ్ల క్రితమే అద్భుతమైన టెక్నాలజీ వాడినట్లు కూడా ఈ నగనూరు ఆలయం చూస్తే మనకు అర్థమవుతుంది. నగనూరు గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చినాం. ఈ ఊరి విశేషాలు ఏంటి, తర్వాత ఇక్కడ స్థానికులు కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ కూర్చున్నారు. 500 గుళ్ళు ఉండే, ఆ గుళ్ళు అన్నీ ఇప్పుడు చిన్నగా అయిపోయినాయి. ఇటు కొత్త గుళ్ళు ఆడతారు, పాత గుళ్ళు ఎగుతారు. ఇప్పుడు నా వయసు 75. నీ చిన్నప్పుడు ఎట్లుంది ఊరు, ఇప్పుడు ఎట్లుంది? చిన్నప్పుడు మంచి గుళ్ళు ఉండే, అన్ని వేడినాయి. ఇప్పుడు కొత్త గుళ్ళు అవుతాయి, ఆ గుళ్ళు దిగుతారు. అంత గడ్డి అది పడుతుంది. శివాలయం నీ చిన్నప్పుడు పూజలు జరిగేటి ఆడ? జరిగేటి. మీ నగనూరు చూస్తే చుట్టూ 4 గుట్టలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, తర్వాత గుళ్ళు ఉన్నాయి. ఈ ఊళ్ళో మీరు ఉంటున్నందుకు గర్వంగా అనిపిస్తుంది ఎప్పుడన్నా? గర్వంగానే అనిపిస్తుంది. మరి నగనూరు అంటే చుట్టూ ఎక్కడ అంటే మన హైదరాబాద్లో చూద్దాం, నగనూరు అంటే ఫేమసే ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి దుర్గాదేవి గుడి అయింది. ఇప్పుడు అక్కడి గుడి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఏది త్రికూటాలయం, ఒకటి సూర్య భగవాన్ అక్కడికి తీసుకొచ్చి సేమ్ అటు ఏది వెనకటి లెక్కనే కడుతున్నారు ఆ గుడి. మేము అనేది ఏంటంటే సేమ్ అటువంటి లింగాలు ఎక్కడ లేదు. ఇప్పుడు రాజరాజేశ్వర గుడి అంటారు కదా, వేములాడది, అది మా నగనూరు గుడి అంటాం ఎప్పటికైనా కానీ. ఈ నగరం నుంచి పోయి అక్కడ ఏలిండు అని అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది సుద్ధా పేపర్ స్టేట్మెంట్ అవి వచ్చినాయి. ఇంకా పురాతన అవి అక్కడ రాసి ఉంటాయి అన్నీ. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ సొరంగం ఉండేది, రాజులు వేడది వాస్తవం. చాలామంది అంటారు సొరంగం ఉండే ఇక్కడ నుంచి 700 కిలో అవన్నీ పోయేది అంటారు. అప్పుడప్పుడు కాకతీయులు కట్టించారంట కదా ఆ గుడి? కాకతీయులు కట్టించారు. ఇప్పటికి కూడా మాకు మహాశివరాత్రి రోజు ఇక్కడ ఈ గుళ్ళే శివాలయంలో జాతర జరుగుతుంది. మా ఊరు గుడి ఊరిపోతుంది కదా, ఎట్లా?
ఇక గుడి పోతే దానికి పట్టించుకునే నాదులు వస్తలేరు ముంగడికి. ఎవరు వచ్చి దానికి సహకరిస్తారో ఎవరు చేస్తారు. ఇప్పుడు ఆ గుళ్ళో 3 దిక్కుల 3 శివాలింగాలు ఉన్నాయి కదా, 3 శివుడేనా ఇంకా వేరు వేరు దేవుళ్ళ ఏమంటారు? 3 శివుడే. 3 శివుడే. 3 శివుడే అవి. ఇట్లాంటి గుళ్ళు ఎక్కడన్నా చూసారా మీరు? మేము ఎక్కడ చూడలేదు. వేమడాడ కాడ కూడా లేదు, మా ఊరు కాడ ఉన్న లింగాలు. అంత మంచిగా ఉంది. నగ్నూరు అని పేరు ఎట్లా వచ్చిందంటే కాకతీయులు పరిపాలించారు నగ్నూరులో. మన గుళ్ళు 400 గుళ్ళు ఉండే, 400 గుళ్ళతోటి నగ్నూరు అని పేరు వచ్చింది. మా వెమ్లాడ గుడి వాస్తవానికి నగ్నూరుదే. నగ్నూరులో ఉన్న గుడి ఇక్కడ సరిగా పూజారులు లేక వెమ్లాడకి వెళ్ళిపోయిందని పూర్వకులు చెప్పారు. నగ్నూరులో 400 టెంపుల్స్కు మా అంటే 4-5 టెంపుల్సే ఉన్నాయి. ఈ గుట్టకు జగన్నాయక స్వామి ఉంటుంది, ఈ గుట్టకు వెంకటేశ్వర స్వామి ఉంటుంది. ఎటు చూసినా ఒక ఆలయం ఉంటుంది, గుడి చుట్టూ ఆలయాలే. అట్లాంటి శిలా వ్యవస్థలో ఉన్నాయి. మాకు ఈ త్రికూట ఆలయం నగ్నూరులో పెద్ద శివాలయం అంటే త్రికూట ఆలయం అంటారు దాన్ని. ఆ త్రికూట ఆలయాన్ని మన కేంద్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాన్ని చూసి కొద్దిగా డెవలప్ చేయాలి, దాన్ని శిలా వ్యవస్థలో ఉంది మంచి చేయాలని చెప్పి కోరుతున్నాము గవర్నమెంట్ను. నగ్నూరు అంటే చాలా ఫేమస్ ఊరు, కరీంనగర్ 8 కిలోమీటర్లో ఉంది. దీన్ని నగ్నూరు పుణ్యక్షేత్రంగా చేయాలి, ఒకటి టూరిస్టు బాగా ఉంది, టూరిస్ట్ లెక్క చేయాలని కరీంనగర్ జిల్లాకు మేము కోరుకుంటున్నాం. ఈ నగ్నూరు అని అంటే 2 రకాలు అంటారు. నాకు తెలిసింది 400 గుళ్ళు ఉన్నాయి అని నగ్నూరు అన్న పేరు ఒకటి. తర్వాత నగము అంటే గుట్ట, అదొక గుట్ట ఇదొక గుట్ట, 2 గుట్టల నడుము ఉన్నది కాబట్టి నగ్నూరు అన్న పేరు. అయితే ఇక్కడనే రాజధాని చేసుకొని అటు పొలాస తర్వాత ఇటు ధర్మపురి దాకా రాజ్యం పరిపాలన చేసినట్టు ఆనవాళ్ళు. ఏంటంటే అదొక కోట ఉంటుంది. తర్వాత 4 బొయ్యారాలు ఉన్నాయి, గర్రెటు డంబాలు ఉన్నాయి. ఇది ఈ గ్రామంలో పుట్టడం మాకు ఎంతో అదృష్టం. వాస్తవానికంటే ఒక అంజన్న టెంపుల్ ఉంది చెర్ల, ఆ టెంపుల్ కాడ ప్రతి సంవత్సరం ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చి ఆడ హోమం కాల్చి ఆడనే ఇరుముడు కట్టుకొని పోతారు. అంత అది. ఇప్పుడు బీరన్న టెంపుల్ ఉన్నది, ఆడ ప్రతి సంవత్సరం బాగా మంది ఒక 20-30 ఊళ్ళ మంది వచ్చి ఇక్కడనే పూజ చేసుకొని అక్కడ వాళ్ళ బీరన్న టెంపుల్ కాడ మళ్ళీ వెనక సిరి చేసుకుంటారు పూజ అంటే పోషమ్మ తల్లి అయినా. ఇప్పుడు ఏమిడా మన సమ్మక్క ఉన్నది, సమ్మక్కకును కరీంనగర్ కొంచెం రాయబారం సంబంధం ఉంది. ఎందుకంటే పైడిగిద్ద మహారాజు ఇక్కడ అయినాయి వేట మార్గం పోయి సమ్మక్కని పెళ్లి చేసుకున్నట్టు. ఇప్పుడు అక్కడ సమ్మక్క ఉన్నది కాబట్టి నగ్నూరులో పెడితే ఎట్లుంటుంది అనేది మా కులస్తులు మా ఊరు గ్రామంతో అందరు కలిసి ఆడ సమ్మక్కని పెట్టారు. పెడితే ఎంతమంది అంటే విపరీతమైన మంది వస్తారు. రాజన్న స్వామి ఫస్ట్ ఎమ్లవాడలో కాదు, ఇక్కడనే ఫస్ట్ నేర్చిండు అంటారు. ఇంత పెద్ద లింగాలు ఉంటాయి, నా ఎత్తు లింగాలు ఉంటాయి. ఈంచెల్లి ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు కానీ విలాసాగర్ వేరు అని అంటారు. విలాసాగరం నుంచి తర్వాత ఎమ్లవాడ వేరు అని అంటారు. కానీ ప్రభుత్వము నగ్నూరు వీణ ఒకవేళ దృష్టి పెట్టి ఈ దేవుళ్ళని అందరి గుళ్ళను ఒకే చేస్తే మరో ఎమ్లవాడ అవుతుంది. అందు గురించే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మా నగ్నూరు గ్రామాన్ని కొంచెం గుళ్ళను తీర్చిదిద్దాలే. నగునూరు గ్రామం ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఊరు. ఇక్కడి శివాలయం పూర్తిగా జీర్ణావస్థలో ఉంది. దాన్ని పునరుద్ధరించడంతో పాటు మళ్ళీ గ్రామానికి పునర్వైభవం తేవాలన్న డిమాండ్లు ఈ ఊరు నుంచి వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఆనాటి అద్భుత శిలా సంపదకు తర్వాత ఆనాటి శిల్పకళా వైభవానికి ఇక్కడి శివాలయం ఇప్పటికీ ఒక చిహ్నంగా నిలిచి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నగునూరు నుంచి. బ్రాహ్మణులు తీసుకొచ్చి ఇక్కడ పూజలు జరుగుతాయి. పూజలు చేసిన తర్వాత పెళ్ళి అవుతుంది. ఇది దాదాపు ఒక 800 సంవత్సరాల కింద పురాతనమైన కట్టడం ఇది. చిన్నప్పుడు మంచి మంచి గుళ్ళు ఉండే, అన్ని వేడాయి. రాజరాజేశ్వర గుడి అంటారు కదా వేములాడది, అది మా నగనూరు గుడి అంటాం ఎప్పటికైనా కానీ. సొరంగం ఉండే ఇక్కడ నుంచి ఎలుగందలకి ఇలా గుడి ఊడిపోతుంది కదా, ఎట్లా ఇక గుడి పోతే దానికి పట్టించుకునే నాదులు వస్తలేరు ముంగడికి. 400 గుళ్ళతోటి నగ్నూరు అని పేరు వచ్చింది. అట్లాంటి శిలా వ్యవస్థలో ఉన్నాయి.
ప్రభుత్వము నగ్నూరు వీణ ఒకవేళ దృష్టి పెట్టి గుళ్ళను ఒకే చేస్తే మళ్ళీ ఎమ్లవాడ అవుతుంది.